ఓం శ్రీ పరమాత్మనే నమః. సీతా అన్వేషణ పూర్తి కాక సుగ్రీవుడు విధించిన సమయం గడిచిన తరువాత అంగదుడు ఇక నేను బ్రతికుండుట కష్టము, చనిపోయదను, లేదంటే సుగ్రీవుడు నన్ను చంపివేశను, ఆ ప్రభువు చేతిలో నేను అవమానము పాలై చనిపోవుట కంటే ఇక్కడే ఈ సాగరమున నా తుది శ్వాస విడిచెదను అని పలికిన మాటలు విన్న ఆంజనేయ స్వామి అంగదునిలో రాజ్యమును పాలింపగల సామర్థ్యము ఉన్నట్లు తలంచెను. అంగదునిలో అష్టాంగములు, 4 బలములు, 14 విశిష్ట లక్షణములను హనుమంతుడు గుర్తించెను. ఆ అంగదుడు తేజస్సు నందును, బలము నందును, పరాక్రమము నందును దినదినము వృద్ధి చెందుచున్నవాడు. బుద్ధియందు బృహస్పతి వంటివాడు. పరాక్రమమునందు తన తండ్రి వాలితో సమానుడు. అక్కడ వానర వీరుడు తారుని వచనములను శ్రద్ధగా విన్నవాడు. రాజాజ్ఞను సాధించాలనే ప్రయత్నమున బాగా అలిసి ఉన్నవాడు. ఈ విధముగా హనుమంతుడు ఆలోచించుచు అంగదునితో వచనములు పలుకుచు మందలించెను. ఓ అంగద, నీ పినతండ్రి కంటెను నీవు మిగుల సమర్థుడవు. ఈ కపిరాజ్యమును బాగుగా పరిపాలింపగలవు. ఈ వానరులు చంచల మనస్కులు. నీ ఆజ్ఞకు కట్టుబడి ప్రాయోపవేశ పద్ధతికి ఇష్టపడరు. ఇక జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు, నేను కూడా సుగ్రీవుని ఎదిరించి నిన్ను అనుసరింపము. సుగ్రీవుడు రాముడి మిత్రుడై ఉండాడు. బలవంతునకు బలహీనునితో వైరము ఏర్పడినచో ఒక్కొక్కప్పుడు ఆ బలహీనుని బలవంతుడు క్షమించవచ్చును. కానీ బలహీనుడు బలవంతునితో వైరము పెట్టుకొనరాదు. బలవంతుడు బలహీనుడిని వదిలిపెట్టడు అని విజ్ఞులు తెలుపుచుందురు. మనము ఎక్కడ దాక్కున్నా లక్ష్మణుని బాణములు మనలను వదిలిపెట్టవు. ఇంద్రుడు దగ్గర ఒక్క వజ్రాయుధమే ఉండెను, కానీ లక్ష్మణుని దగ్గర దానికి సమానమైన అనేక శరములు గలవు. నీ హితమును గోరిడి మాటలు
చెబుతున్నాను. అంగద, నీవు సీతాన్వేషణ కార్యమును సాధించుకొని వినయ విధేయతలతో సుగ్రీవుని చేరినచ్చో రాజ్యాభిషిక్తుడివి గావింపగలవు. సుగ్రీవుడు ధర్మనిరతుడు, నీ శ్రేయస్సు కాంక్షించేవాడు. నీ తల్లి తారకు ప్రీతిగూర్చునువాడు. అతనికి వేరొక సంతానము లేదు. కనుక నిన్నే రాజుగా పట్టాభిషిక్తుని గావించును. హనుమంతుడు పలికిన వచనములు విని అంగదుడు ఈ విధముగా పలికెను. ఓ వాయుకుమార, అంగదుడు ఓ వాయుకుమార, సుగ్రీవునిలో మచ్చుకైనను అంతఃకరణ శుద్ధిగల గుణములు కానరావు. సుగ్రీవుడు నన్ను యువరాజుగా చెయ్యలేదు. నన్ను యువరాజుగా రాముడే చేసినాడు. మా తండ్రి వాలి, మేము ఆయనకు ఎప్పుడూ శత్రువులమే. ఆయన సీతాన్వేషణ కార్యము పూర్తి కాక వెళ్ళినచో తప్పక నన్ను శిక్షించును అని మరలా పలికెను. ఈ విధముగా అంగదుడు మిగుల పరితపించుచు ప్రాయోపవేశము చేసుటకు సిద్ధపడెను. అనంతరం అంగదుని చుట్టూను చేరి ఆమరణ నిరాహార దీక్ష చేయుటకు అక్కడ వానర ప్రముఖులు దుఃఖముతో రోధించుచు నిశ్చయించుకొనిరి. వారందరూ సముద్ర తీరమున తూర్పు దిక్కునకు వెళ్ళి కూర్చుండిరి. కాని శ్రీరాముని వనవాసమున దండకారణ్యమున మహారాక్షసులకు కరదూషణాదుల సంహారమును విని భయభ్రాంతులైరి. ఈ విధముగా వానరులు ఆ సముద్రము తీరమున పరస్పరము రాముని యొక్క బలపరాక్రమములను సంభాషించుకొనుచు భయభ్రాంతులై ప్రాయోపవేశమునకు సిద్ధపడుచున్న ఆ వానర వీరులను చూసి అక్కడే వింధ్య పర్వతములలో గుహలో కూర్చొని వారి మాటలు వింటూ ఉన్న గృధ్రరాజు, పక్షిరాజు, సంపాతి, అతడు చిరంజీవి, బలపరాక్రమములచే సుప్రసిద్ధుడు, ఉపకార స్వభావము గలవాడు, జటాయువునకు సోదరుడు,
ఆ వానర వీరులను గమనించెను. వారిని చూచి ఆ గృధ్రరాజు సంతోషముతో మానవుడు పూర్వజన్మలో చేసుకునిన సుకృతములను బట్టి అతని యోగక్షేమములను భగవంతుడే చూచుకొనును సుమా. కనుక దైవవశమున చాలా కాలము తరువాత అప్రయత్నముగానే ఆహారము నేడు నా నోటి ముందునకు వచ్చినది. ఈ వానరులు ప్రాయోపవేశమునకు పూనుకొని ఉన్నారు. వీరు ఒక్కొక్కరిగా మరణించిన నేను వారిని భక్షింతును. నా ఆహారము దొరికినది అని ఆరాటపడెను. ఆ పక్షి యొక్క మాటలు విన్న అంగదుడు రఘువీరుని కార్యమునికై జీవితముపై ఆశను వీడి మిక్కిలి మనము శ్రమపడితిమి, అడవులను గాంచితిమి, అయినను సీతాదేవి జాడను కనుగొనలేకపోయితిమి. ఓ మారుతి, చూడుము, ఆ సూర్యపుత్రుడైన యముడే సాక్షాత్తు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. మనకు మరణము తప్పదు. శ్రీరాముని కార్యమును నెరవేరలేదు. సుగ్రీవుని ఆదేశము పూర్తి జరగలేదు. ఆ గృధ్రరాజు జటాయువు ఎంత అదృష్టవంతుడో కదా. సీతాదేవిని రక్షించుటకై రావణుని చేతిలో హతుడైనాడు. రాముని ద్వారా పరమగతి ప్రాప్తించినది. మనకు ఈ అవకాశము లేదు. మనము సీతా కార్యమును నెరవేర్చక ఆ సుగ్రీవుని చేతిలో మరణించదము అని ప్రాయోపవేశ దీక్షలో నేలపై పడి ఉన్న వానరులు మాటలను అక్కడ ఉన్న గృధ్రరాజు సంపాతి వినెను. వానరులు తన సోదరుని యొక్క జటాయువు పేరును విన్న ఆ సంపాతి చలించిపోయెను. వాడి అయిన ముక్కు గల ఆ గృధ్రరాజు అంగదుని నోట పలికిన మాటలు విని ఉచ్చ స్వరముతో ఇట్లు పలికెను: నా సోదరిని మాటలు చెబుతున్న
ఈ వ్యక్తి ఎవరు? ఆయన నా ప్రాణముల కంటే ప్రియతముడు. నా మనస్సు ఆందోళన చెందినది. దండకారణ్యమునందు నా సోదరునకును రాక్షసునకును యుద్ధము ఎట్లు సంభవించినది. చాలా కాలము తరువాత నా తమ్ముని పేరు నేను వింటిని. మహాత్ములారా, నన్ను ఈ గిరి శిఖరము నుండి దయతో క్రిందకి దింపుడు. జటాయువు యొక్క వధ ఎటుల జరిగినది నేను వినగోరుచున్నాను. దయతో తెలుపుడు. సూర్యకిరణముల వేడికి నా రెక్కలు మాడిపోయినవి. అందువలన నేను ఎగురజాలను. నన్ను ఈ పర్వతం మీద నుండి దయతో క్రిందకు దింపి నా జటాయువు యొక్క వివరములు వివరించండి అని ఆ సంపాతి అక్కడి వానర వీరులకు ప్రాధేయపడెను. 56వ సర్గము సమాప్తము. రేపు తరువాతి శ్లోకములు విందాం. జై శ్రీరామ్.